మీరు చెప్పినట్టు 14 తెలుస్తుంది, డెఫినెట్గా మళ్ళీ కండక్ట్ చేద్దాం. ఎస్ సుమిత్ర గారు, ఇందాక సత్యంగా చెప్పినట్టు మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి? అంటే ఇప్పుడు గతంలా ఉంటుంది అనేది మాత్రం మనం పూర్తిగా అనుకోలేము. ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ ఆ స్థాయిలో కాదు ఆ స్థాయిలో మంత్రులందరినీ దింపి ప్రచారానికి ఇంత స్థాయిలో ఉధృతం చేస్తుంటే అసలు బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరు కనిపిస్తున్నారని చెప్పుకోవాలి మనం? బీఆర్ఎస్ తరపు నుంచి కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు అక్కడ ప్రచారంలో ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బాధ్యత తీసుకున్నారు. అక్కడ తప్పకుండా మాగంటి సునీత గారు, ఆ కుటుంబము రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం, ఆమెకు అవగాహన ఉంటది, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. సత్యం గారు ఎట్లా చెప్తారు వ్యక్తిగతమైనటువంటి ఇదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీది కాదని ఎట్లా చెప్తారు? మొత్తం హైదరాబాద్ అంతా మేము గెలిస్తే ఎంఐఎం ఒక్కటి, బీజేపీ ఒక్కటి, ఎంఐఎం 7, బీజేపీ ఒకటి తప్ప ఒక్క కాంగ్రెస్ కి ఇక్కడ ఉందా? ఒక సీట్ ఉందా? ఒకటి. బీజేపీకి అవకాశాలు ఉన్నాయి 2వ స్థానం రావడానికి ఆయన అంటారు. ఇది కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గం. కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అని ప్రజలు చూస్తారా చూడరా? వాళ్ళకి ఆలోచన ఉంటుందా ఉండదా? కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ₹1 అన్నది తెచ్చిండ్రా అని ఆ నియోజకవర్గ ప్రజలు చూడరా? ప్రజల అమాయకుల. రెండోది, కాంగ్రెస్ న్యూమన్ గారు చెప్తారు ఆంధ్రాకి పోతారు, ఇక్కడ ఇప్పుడు బోరు అని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనాయి? అక్కడ సెటిలర్లని కాదు, కమ్మాలని కాదు, యావత్తు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం పట్ల, మాగంటి చేసినటువంటి సేవల పట్ల, కేసీఆర్ గారి అభివృద్ధి పట్ల, దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన పట్ల, ఇంటింటికి మంచినీళ్లు మేమిస్తే బిల్లు వీళ్ళు వేస్తున్నారండి. ఇప్పుడు నల్లా నీళ్లకు బిల్లు వేస్తున్నారు కాంగ్రెస్. ఏది డెవలప్మెంట్? మేము బతుకమ్మ చీరలు ఇచ్చినాం, మేము రంజాన్ తోఫాలు ఇచ్చినాం, మేము క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చినాం. ఎక్కడ ఏది సాధ్యం? వీళ్ళతో ఏమైతుందండి? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్ములకు 56,63,00,000 మేము ఇచ్చినాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినాము. బోనాల పండుగకు చెక్కులు ఇచ్చినాం, దేవాలయాలకు. రంజాన్ పండుగకు మసీదులకు చెక్కులు ఇచ్చినాం 44 లక్షలు. ఇక్కడ మేము చెయ్యని అభివృద్ధి అంటే లేదండి. అలా కదంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రౌండ్ కి వెళ్ళే ఉంటారు. అసలు వినిపిస్తున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు అడుగుతారు కదా, బస్తీకి వెళ్ళినప్పుడు మెయిన్ ఏరియాస్ అంటే అడగకపోవచ్చు, కానీ బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు కదా మా సమస్యలు ఇవి, మేము ఇట్లా ఏది ప్రధానంగా వినిపిస్తుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ 23 నెలల పాలనలో తాగునీటికి కటకట, కరెంటుకు కటకట, వీధులన్నీ పారిశుద్ధ్యం లోపించినవి, శాంతి భద్రతలు. ఇందాకనే ఒక ఆయన డీసీపీ గారి మీద కాల్పులు జరిగినాయని విన్నాం. హోంమంత్రి వాళ్ళ సీఎం గారి దగ్గరనే ఉంటది. శాంతి భద్రతల సమస్య ఒక్కటి కాదండి, సమస్యల కుప్పగా మారిపోయింది. ఇప్పుడు ఈ 23 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ గోపీనాథ్ గారి సతీమణి గెలిచిన తర్వాత తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గ అవసరాలు శంకుస్థాపనలు చేసి వదిలిపెట్టడం కాదండి, నియోజకవర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి వ్యక్తి సునీత గారే. తప్పకుండా సునీత గారు గెలుస్తారు. అందే సత్యం గారి విశ్లేషణలో 1% కూడా నిజం లేదండి. 1% కూడా. వాటర్ పల్స్ పట్టుకోవడానికి అసలు మీరు ఏ ప్రయత్నాలు చేస్తారు? మీరు చెప్తున్న సమస్యలు ఇప్పుడే ఉన్నావు కదా, బస్తీల పారిశుద్ధ్య సమస్యలు, ఆ చెత్త సమస్యలు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో తాండవిస్తూనే ఉన్నాయి కదా, మరి అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడు క్లియర్ అవుతాయి? పాలనలో ఆ స్థాయిలో లేదండి. లేదు కాబట్టే మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పొంతన పెడతారేందండి? కేంద్రంలో మోదీ గారు ప్రభుత్వం కావాలి, లేదంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో వేసినటువంటి ఓటు పార్లమెంట్ ఓటు. దాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడితే ఎట్లా? ఏ రకంగా చూసినా ఒక 8 అసెంబ్లీ స్థానాలే కదా బీజేపీకి వచ్చినాయి రాష్ట్రంలో. 2వ స్థానంకి వచ్చే స్థాయి రాష్ట్రంలో బీజేపీకి లేదు. బహుశా ఈ ఒక్కరికే అదిగా. మీరు ఎంత మంది విశ్లేషకులనైనా అడగండి, మీరు చర్చలు రోజు చేస్తూ ఉంటారు కదా, ఎంత మంది విశ్లేషకులనైనా అడగండి, వాళ్ళు మాత్రం బీజేపీ 2వ స్థానంలో ఉన్నది అని అనరు. అయితే కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటది. ఎందుకంటే గతంలో ఇప్పుడు కాదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి గతంలో మంచి ఫైట్ ఇచ్చారు కదా. నేను అదే చెప్తున్నా కదా, అందుకే నవీన్ యాదవ్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అని. గతంలో ఎంఐఎం
అభ్యర్థి అని ఆ ఓట్లు ఈ ఓట్లు కలగలిపి ఏమన్నా వస్తాయనేటువంటి ఆశ ఉన్నా ఈ 23 నెలల పాలన, ఈ హైడ్రా విధ్వంసము, రంగనాథ్ గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో చూశాను, కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం ఎందుకు ఇస్తలేరు? పప్పులు ఉప్పులు పిల్లల పుస్తకాలు ఏవి తీసుకొని ఇస్తలేరేంటి? ఆ వంట పాత్రలు తీసుకొని ఇస్తలేరు. వాళ్ళు రోడ్డున ఉన్న పలంగా పడేస్తే కట్టుకొని బట్టలు లేక, తినను తిండి లేక ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మేము ఆ తీసుకోవడానికి సమయం ఇస్తే ఇంకోలాగా ఉంటది వ్యవహారము, కోర్టుకు వెళ్తారు, ఇంకోటి ఉంటది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. పేదలను ఇబ్బంది పెడుతూ కేసీఆర్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తారు, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు, కేసీఆర్ గారు గృహలక్ష్మి పథకాన్ని ఇస్తారు, వీళ్ళు ఇల్లు కూలుస్తారు. కాంగ్రెస్ హైడ్రాతో విధ్వంసం చేస్తది, పేదల బ్రతుకులతో చెలగాట మాడుతుంది, సంపన్నుల ఇళ్లను జోలికే పోదు. మరి బఫర్ జోన్ లో ఉన్నటువంటి సీఎం గారి తమ్ముడు ఇల్లు అయినా, ఇంకోటి సోదరుడి ఇల్లు అయినా, ఇంకో ఇల్లు అయినా ఆ జోలికే బోరు వాళ్ళు. ఇక్కడ పేదలే వాళ్లకు టార్గెట్. వ్యాపారవేత్తలకు కణతకు తుపాకీలు పెట్టి వసూలు చేసే కర్మేందని ఎన్నడన్నా విన్నామా? ఈ స్థాయి అవినీతి ఎన్నడన్నా విన్నామా? ఈ స్థాయి మంత్రుల మధ్య విభేదాలు, ఈ స్థాయి మంత్రుల మధ్య పంపకాల గొడవలు ఎప్పుడన్నా చూసినామా? పాలన ఉన్నది ఆ రాష్ట్రంలో? అసలు కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది? ఈ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇది రేవంత్ రెడ్డి కదా ఆ కారణంగా మంత్రుల మధ్య. అదే వైఎస్ గారి పీరియడ్ లో లేవు మరి. నాడు కాంగ్రెస్ పాలనలో వైఎస్ గారి పీరియడ్ లో మంత్రుల మధ్య ఈ గొడవలు లేవు, ఎమ్మెల్యేలు ఎప్పుడు గొంతు విప్పలేదు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిత్యము మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కవిత గారి విషయం మాట్లాడతారు. కవిత గారు పార్టీని విభేదించారు నిజమే. మేము స్వయాన మా అధినేత కుమార్తె అయినప్పటికీ, ఎమ్మెల్సీ అయినప్పటికీ మేము ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగిన. మరి కాంగ్రెస్ ఎవరి మీదనన్నా చర్య తీసుకున్నదా? కాంగ్రెస్ ఎవరినన్నా చర్య తీసుకున్నదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంత వ్యతిరేకతను వెళ్ళగక్కుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. అలాగే కొండ సురేఖ గారి అంశము, అలాగే నిన్న మొన్న ఆయన ఎవరు ఆ మంత్రి గారిని దున్నపోతున్నారని పూర్ణం గారి అంశము. ఒక్కటి కాదు కదా, ఎప్పుడు తగాదా. అటు జూపల్లి గారు అయితేనేంది, ఇటు ఇంకొకరు అయితేనేంది, మంత్రుల మధ్య నిరంతరము పంపకాలకు సంబంధించిన గొడవ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతం చూసుకుంటే, బస్తీలు చూసుకుంటే వాళ్ళు డైలీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు, మాకేం జరుగుతోంది, మా చుట్టూ సంస్థ జరుగుతుంది లేదా, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మీరు చెప్పేది నిజంగా రాష్ట్ర రాజకీయాలు పట్టించుకునేంత తీరుకుంటుంది అనుకుంటారు. ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, నార్మల్ గా అపార్ట్మెంట్స్ లో వాళ్ళు మారుతూ ఉంటారు, సెటిలర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళకి చుట్టూ జరుగుతున్నది ఏంటో వాళ్ళకి కావాలి. సతీష్ గారు వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా జరిగిన లాభం కూడా చూసుకుంటారు కదా. కేసీఆర్ వాళ్ళకి ఏమిచ్చిండు? తాగునీరు ఇచ్చిండు ఉచితంగా, బతుకమ్మకు చీరిచ్చిండు, రంజాన్ కు తోఫా ఇచ్చిండు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించిండు, మైనార్టీలకు గురుకులాలు ఇచ్చిండు, మెరుగైనటువంటి బస్తీ దవాఖానాలు. వీళ్ళు ఏం చేసిండ్రండి? 6 నెలల నుంచి వాళ్ళకి వేతనాలు లేవు, ఆడ ఉండాల్సినటువంటి 108 రకాల మందులు లేవు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి వేతనాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సత్యం గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది ఒక ఉప ఎన్నిక, అది ఒక నియోజకవర్గం, దానికి వచ్చిన ఉప ఎన్నిక అకాల మరణంతో ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్రంలో అధికారం మారి